ఇవాళ జూలై 1 నేషనల్ డాక్టర్స్ డేగా ఐఎంఏ ప్రకటించింది. ఎప్పటి నుంచో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే కోవిడ్ పాండమిక్ టైంలో డాక్టర్స్ చేసిన సేవలని యావత్ మానవాళి ఎప్పటికీ మర్చిపోని పరిస్థితి. వాళ్ళ వ్యక్తిగత జీవితం, కుటుంబం వీటన్నింటినీ వదిలేసి నిద్రాహారాలు మాని నిరంతరం పేషెంట్లకి సేవ చేయడంలోనే గడిపారు డాక్టర్స్. ఈ సందర్భంగా వాళ్ళని మనం కృతజ్ఞతలు చెప్దాం. వాళ్ళందరికీ కూడా వాళ్ళతోనే మాట్లాడదాం. అయితే ఈ పాండమిక్ టైంలో వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, అదేవిధంగా వాళ్ళకి ఎలాంటి సంతృప్తినిచ్చింది ఈ సేవ చేయడంలో అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ ఆయన. అలాగే డాక్టర్ ఆశిష్ చౌహాన్, ఇంటర్నల్ మెడిసిన్ అండ్ ఇమ్యూనాలజీ ఎక్స్పర్ట్, ఆయన మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. వెల్కమ్ అండి. మీ పాండమిక్ టైంలో మీ డాక్టర్స్ కమ్యూనిటీ పైన పూలు పడ్డాయి, రాళ్ళు పడ్డాయి, రెండింటినీ ఒకేలా తీసుకున్నారు, అందరికీ సేవ్ చేశారు. మా గ్రేట్ థ్యాంక్స్ డాక్టర్స్ కమ్యూనిటీ అందరికీ సాక్షి టీవీ తరపు నుంచి. మొదట డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అసలు ఈ పాండమిక్ అంటే ఏంటి, కోవిడ్-19 అంటే ఏంటి అనేది ఎవ్వరికీ తెలియకముందే గుర్తించారు, ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. పారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతుందన్నారు చాలామంది, కానీ అది కాదనేది కూడా అర్థమైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వ్యాపిస్తున్న టైంలో మీకు అనిపించింది ఏంటి? మొట్టమొదటిసారి ఇది గత సంవత్సరం మార్చి నెలలో మనకు ఏ రోజైతే ఈ నేషనల్ లాక్డౌన్ అనేది పెట్టారో అదే మనకు కొత్త. అన్నిటినీ బంద్ చేసేసి ఇంట్లోనే ఉండడం అనేది పెద్ద పనిష్మెంట్ లాగా ఫీల్ అయ్యాం అందరం. అది అందరి సర్వసభ్య సమాజంలో అది అందరూ అడ్జస్ట్ అయ్యారు. కాకపోతే డాక్టర్కు ఇంకొన్ని విషయాల్లో చాలా ఇబ్బందులు ఉండేవి. ఉదాహరణకు ఆ కోవిడ్ ఎలా వస్తుంది, ఫస్ట్ ఏదో ఎవరో పక్కన వాళ్ళు దగ్గుతేనో తుమ్ముతేనో కొద్దిగా దగ్గరగా ఉండి మాట్లాడితేనో వస్తుంది అనుకునేవాళ్ళు. తర్వాత రాను ఈ పేపర్ పట్టుకుంటే వస్తుంది, బెడ్షీట్ని ముట్టుకుంటే వస్తుంది, ఈ రకంగా తయారైపోయింది. సో ఈ ఫస్ట్ ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అనే దాని మీదనే చాలా ఇబ్బంది పడ్డాం మనం. అందుకే ఎవరన్నా ఒక కోవిడ్ పేషెంట్ ఉన్నా కోవిడ్ పేషెంట్ను ట్రీట్ చేసిన డాక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనే భయం. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళదే కదా సమస్య. ఆ కమ్యూనిటీలో ఆ అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ కోవిడ్ టైంలో ఒక పేషెంట్ ఒక కోవిడ్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ఒక వారం రోజులు హాస్పిటల్లోనే ఉండి పనిచేయాలి. పనిచేసిన తర్వాత ఒక వారం రోజులు ఏదో లాడ్జ్లోనో హోటల్లో ఉండి క్వారంటైన్ కావాలి, తర్వాత మళ్ళీ వెళ్ళి వర్క్ చేయాలి. ఈ మధ్యలో తన ఇంట్లో ఎవరన్నా కొద్దిగా వయసులో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వీళ్ళకు వస్తే ఎలా అనేది ఇంకో భయం. సో ఇంటికి వెళ్ళలేరు, అట్లా వెళ్లకుండా ఉండలేరు. సో చాలా మానసిక క్షోభ అనుభవించారు. ఇదంతా ఒక ఫ్యామిలీ పరంగా ఒకటి తీసుకుంటే, వృత్తిపరంగా జీవితంలో చాలామంది డాక్టర్లు ఈరోజు కూడా తెల్లకోటు వేసుకోరు. ఎందుకంటే మన వాతావరణానికి తగ్గట్టు అది మనకు అనుకూలంగా కాదు. అది చాలా వేడిగా ఉంటుంది, మనకు చెమటలు పడుతుంటాయి. మన వాతావరణంలో అందరూ ఏసీలో ఏం పనిచేయరు, ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుంటే. సో అటువంటి వాళ్ళు తలకు ఒక మాస్కు, మూతికి ఒక N95 మాస్కు, దానిపైన ఒక ఫేస్ షీల్డ్, ఒక గౌను, ఒక లెగ్గింగ్స్, ఇవన్నీ వేసుకొని ఒక PPE కిట్, ఇవన్నీ వేసుకొని ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం 6 or 8 hours ఉండడం అనేది చాలా నరక యాతన. ఫస్ట్ ముందు ఇది వేసుకునేది తెలియదు చాలామందికి. ఇలా వేసుకోవాలి, ఇలా విప్పాలి, విప్పింది ఇక్కడ పెట్టాలి అనే దగ్గర నుంచి అంత ట్రైనింగ్, దానికి ఒక ప్రోటోకాల్. లోపలికి వెళ్ళే ముందు ఏది ముందు ముట్టుకోవాలి, ఏది వదలాలి దగ్గర నుంచి మొదలైంది. అవి వేసుకున్న తర్వాత మధ్యాహ్నం మనం అవి విప్పితే ఒక 1 to 2 లీటర్స్ మనకు చెమట తెలియకుండా పోయేది. లోపల ఉడుకుతుంటాం. మన 2 సార్లు మనకు ఈ పాండమిక్ వేసవికాలంలో వచ్చింది. సో ఆ వేడి ఒకటి, ఇవి వేసుకున్న తర్వాత లోపల పట్టే చెమటలు, ఆ చికాకు, ఇరిటేషను తెలియకుండా మనం అలసిపోతాం. అంత చెమట రూపంలో మనకు ఎన్నో ఎలక్ట్రోలైట్స్ పోతాయి, ఈ అలసట వస్తుంది. అలాగే ఈ మాస్క్ వేసుకుని మాట్లాడడం అనేది మనకు చాలా అరుదు. మనం మాస్కులు వాడేది కేవలం ఆ ఇన్ఫెక్టివ్ వార్డులోకి పోయినప్పుడు, లేకుంటే ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు మాత్రమే వాడేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కంటిన్యూస్గా మాస్క్ వేసుకోవాలి. అంత మాస్క్ వేసుకొని మాడేటప్పుడు మన తెలియకుండా మన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ రీబ్రీత్ చేయడం, తొందరగా అలసిపోవడం, ఇవన్నీ ఇందులో భాగం అన్నమాట. వీటి నుంచి మన బాడీ అక్లమటైజ్ అయ్యడానికి 3-4 వారాలు టైం పట్టేది. ఫస్ట్ అది వేసుకుంటానే చాలామంది ఇది ఎక్కడి గొడవ అన్నట్లు వార్డులోకి వెళ్ళాలంటే సందేహించేవాళ్ళు. ఇది యాజ్ ఇఫ్ దిస్ ఈజ్ నాట్ మై జాబ్ అని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో శారీరకంగా, మానసికంగా, ఇంట్లోనూ వృత్తిలోనూ తీవ్రమైన ఒత్తిడికి గురైనారు. అంత గురవుతూ ఒక సైడు ఆ పేషెంట్ను చూసుకోవాలి. సో పేషెంట్కు కూడా కొత్త. ఓ డాక్టర్ అంటే మొహాన్ని చూసి పలానా డాక్టర్ వచ్చాడు చూసిపోయాడు అనుకుంటారు. అందరూ PPE కిట్లో వస్తారు, వార్డు బాయ్ దగ్గర నుంచి నర్సు దగ్గర నుంచి డాక్టర్ వరకు. సో ఎవరు చూస్తున్నారు ఏంటనేది పాపం పేషెంట్ పరంగా చూస్తే అదొక బాధ. వాళ్ళకు ఫీడింగ్ చేయడం అనేది వాళ్ళకు మాస్కులు పెట్టాం,
ఎందుకంటే మొదట్లో మనకు ట్రాన్స్మిషన్ ఎలా వస్తుంది అనేది చాలా కష్టంగా ఉండింది. సో వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ జాగ్రత్తల వాళ్ళకు, సో ఆ పర్యవేక్షణలో నిరంతరము చాలా ఇబ్బందులు ఉండేటివి. బట్ ఆ ఫస్ట్ వేవ్ నుంచి మనం సెకండ్ వేవ్ కనుక తీసుకుంటే డాక్టర్లు కానీ ఇతర మెడికల్ ప్రొఫెషనల్స్ లైక్ నర్సెస్, వార్డ్ బాయ్స్ అందరూ కూడా చాలా మార్పు వచ్చింది. ఆ రోజు మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఈరోజు ఆ ఇబ్బంది లేకుండా ఇది యాజ్ ఇఫ్ రొటీన్ అయిపోయింది. ఈరోజు పీపీ కిట్ వేసుకోవడం కాదు కదా, వేసుకోకుండా చాలామంది వెళ్తున్నారు. ఎందుకంటే నాకు వచ్చిపోయింది, నేను వ్యాక్సిన్ వేసుకున్నాను అనే ఇంకో మొండి ధైర్యంలో చేసే వాళ్ళు ఉన్నారు. సో మనం రెండు వైపులా చూస్తున్నాం ఇప్పుడు. సో ఇట్ గేవ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అవును, డాక్టర్ ఆశిష్ చౌహాన్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు, అండ్ డాక్టర్ రాధికా రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు, సైకియాట్రిస్ట్ ఆవిడ. మొదట డాక్టర్ ఆశిష్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడాము, పూలతో పాటు రాళ్ళు కూడా పడ్డాయి. ఇంత చేసి ఇప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇంత రిగరస్ ప్రొసీజర్లో పరిస్థితుల్లో ఉండి కూడా చాలామంది డాక్టర్లు దాడులు కూడా ఎదుర్కొన్న పరిస్థితి. ఆ టైంలో ఏమనిపించేది మీకు? ఐ థింక్ అది మాది డెస్టినీ. కొద్ది మాట అందరికి అర్థం చేసుకోవాలి. అది ఆర్మీ జాబ్ చాలా చాలా ఇంపార్టెంట్, మంచి జాబ్. వీ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ యూనిఫామ్ లో వెళ్తే మాకు బాగా మంచిగా అనిపిస్తుంది. బట్ వాళ్ళ ఆర్మీ జాబ్స్ కి కూడా దెర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ దే విల్ డై ఎట్ ద బార్డర్. అది మాట్లాడడం వస్తుంది కదా. సేమ్ థింగ్ ఇస్ విత్ పోలీస్, సేమ్ థింగ్ విత్ పొలిటీషియన్స్, సేమ్ విత్ డాక్టర్స్. సో ఎస్, పూలం మాకు వచ్చింది, ప్లస్ రాళ్ళు కూడా జరిగింది. ఇవన్నీ ఐ థింక్ దీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యువర్ జాబ్. మీకు ప్రాబ్లమ్స్ వద్దు, మీకు మంచిగా అది ఈజీ జాబ్ కావాలి, దెన్ ఓకే, మీరు సాఫ్ట్వేర్ పొజిషన్ లేకపోతే వేరే పొజిషన్ తీసుకోండి. ఎక్కడైనా కొద్దిగా దేర్ ఇస్ అ ప్రాబ్లమ్, దేర్ ఆర్ టఫ్ థింగ్స్, అండ్ బీయింగ్ అ ప్రాక్టికల్ పర్సన్ యూ అండ్ మీ హ్యావ్ టు అక్సెప్ట్ ఇట్. ఇప్పుడు డాక్టర్ చంద్రశేఖర్ గారు ఏం చెప్పారో అది బాగా కరెక్టే. బట్ వీ హ్యావ్ రియలైజ్డ్ ఇట్ దట్ ద నోబెలెస్ట్ ఆఫ్ ప్రొఫెషన్ is doctor, and we feel very happy to be taking up that profession. Ee time lo chala mandi we remember sir Vaidya Narayana Hari, we remember that things. And time you start talking about billing, adi god becomes dog, ade kuda undi. So but I think these are all part and parcel of life. We have to be happy that being sincere and doing our own job, patient lo family members చూడాలి అండ్ కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, అది ముఖ్యం. అది ఒకటి. ఖచ్చితంగా దెర్ ఈస్ అ ప్రాబ్లమ్స్ బికాస్ రోజు వీఆర్ హ్యావింగ్ గైడ్ లైన్స్ చేంజ్ అవుతున్నాయి, అండ్ వీ హ్యావ్ అ రిస్క్. మేము పేషెంట్ చూస్తున్నాను, ఇంటికి వెళ్తే ఐ కెన్ గివ్ ద సేమ్ ఇన్ఫెక్షన్ టు మా పిల్లలకి. అది చాలా చాలా యూనో ఫియర్ అందరికి ఉంది, మాకు కూడా వచ్చింది. మా వైఫ్ డాక్టర్ సుజియా ఈజ్ అనస్థిషియాలజిస్ట్. ఎవ్రీ అదర్ డే అమ్మగారు షీ వెంట్ ఫర్ సమ్ సర్జరీ. అండ్ maximum mortality ante maximum number of deaths ayindi which profession? That is only doctors. Actual number వాళ్ళు చెప్పారు 798, but Radhika madam and Chandrasekhar garu నాకు కూడా తెలుసు 798 కాదు, it's 7980, because rest number ఎవరికి తెలీదు. they tell sir ఆ సార్ కి హార్ట్ అటాక్ వచ్చింది, హార్ట్ అటాక్ చనిపోయారు. సో కోవిడ్ రిపోర్ట్ నెగటివ్ తర్వాత హార్ట్ అటాక్ లో చనిపోయారు. నోబడి ఎక్సెప్ట్స్ ది కోవిడ్ డెత్, బట్ అది కూడా కోవిడే ఉంది, అందరికి తెలుసు. సో దోస్ ఆల్ థింగ్స్ పక్కన పెట్టాలి. వీ హ్యావ్ టు అది ఫస్ట్ రోజు నుండి 30 years బ్యాక్ సిఎంసి వెలూర్ జాయిన్ చేశాను. ఆ టైంకి ఫస్ట్ వర్డ్ వాజ్, ఎందుకు యు ఆర్ బికమింగ్ డాక్టర్? మానవ సేవ కోసం. క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లో అదే ముఖ్యంగా పడిన తర్వాత వీ హ్యావ్ రియలైజ్డ్ ఇది ఈజీ కాదు. బట్ ఐ విల్ రిమైండ్ ద వర్డ్స్ ఆఫ్ స్వామి వివేకానంద్, ఒక రోజు ఫుల్ డే యూ హ్యావ్ నాట్ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ ఇన్ యువర్ వర్క్, దట్ మీన్స్ యూఆర్ ఆన్ రాంగ్ పాత్వే. సో ఖచ్చితంగా వీ హ్యావ్ టు అక్సెప్ట్ పీపుల్ గో త్రూ వేరియస్ ఇమోషన్స్. బట్ ఎస్, మీ ఛానల్ ద్వారా మాకు మీడియా సపోర్ట్ కావాలి, పోలీస్ సపోర్ట్, పొలిటీషియన్ సపోర్ట్ కావాలి. దట్ డాక్టర్ ఈజ్ అ బ్లెస్డ్ ప్రొఫెషన్. దర్ ఇస్ నో మోర్ నోబెలెస్ట్ ప్రొఫెషన్ దిస్. డైరెక్ట్ గా వీఆర్ హ్యాండ్లింగ్ ద లైఫ్. అండ్ ఫర్ ఆల్ ద జనరల్ పీపుల్ గురించి చెప్తున్నాను, ఈజ్ the first person you will see in life is a doctor, and last person you will see in life is a doctor. So me doctor to namakam meeru pettukonandi, and you have to have a faith. Namakam lekunda ever doctor daggare ellukodu.
నమ్మకం ఉంటేనే వెళ్ళండి, యూ విల్ గెట్ బెస్ట్ ట్రీట్మెంట్. అండ్ దట్ ఈస్ వాట్ ఐ వుడ్ వాంట్ టు టెల్ త్రూ మీ ఛానల్ ద్వారా. యా, డాక్టర్ రాధికా రెడ్డి గారు కూడా జాయిన్ అవుతున్నారు, సైకియాట్రిస్ట్ ఆవిడ. రాధికా రెడ్డి గారు, సైన్యంలో పనిచేసే ఒక సైనికుడికి ఎటువంటి మానసిక స్థితి ఉంటుందో తిరిగి వచ్చాక, ఈ పాండమిక్ టైంలో వర్క్ చేసిన డాక్టర్స్ అందరి పరిస్థితి కూడా అదే అనేది కొన్ని అబ్జర్వేషన్స్ చెప్తున్నాయి. చాలా స్ట్రెస్కి లోనయ్యారు, ఫిజికల్లీ మెంటల్లీ అదంతా అని చెప్పి. ఏం చెప్తారు మీరు? అవునండి, డాక్టర్స్ అట్ మోస్ట్ స్ట్రెస్ ఉన్నారు డెఫినెట్ గా. అంటే బీయింగ్ ఏ సైకియాట్రిస్ట్, అంటే ఇప్పుడు ఈ 1 year నుంచి కూడాను మేము చూస్తా ఉన్నాం కదా. అంటే మేము డైరెక్ట్ గా కోవిడ్ పేషెంట్స్ ని డీల్ చేయం యాక్చువల్ గా, అంటే కోవిడ్ ట్రీట్మెంట్, అన్లెస్ మాకు కోవిడ్ డ్యూటీస్ గవర్నమెంట్ లో ఉన్నాం కాబట్టి మాకు కోవిడ్ డ్యూటీస్ చేస్తూ వచ్చాము. అలాగా మేము ఎక్స్పోజ్ అయ్యాం కోవిడ్ వర్క్ కి. కానీ మేము కోవిడ్ పేషెంట్స్ కి కౌన్సిలింగ్స్ చేయడము అండ్ మా కొలీగ్ డాక్టర్స్ కి కౌన్సిల్ చేయడము, వాళ్ళని బర్న్అవుట్ అవ్వకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళ మానసిక పరిస్థితిని ఇంప్రూవ్ చేయడానికి ఇట్లా మేము చాలా వర్క్ చేయాల్సి వచ్చింది అనమాట. పేషెంట్స్ ఐసీయూలో ఫస్ట్ వేవ్ లో చాలా డిస్టర్బ్ అయ్యారు. యాక్చువల్ గా సెకండ్ వేవ్ కి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు కొంత అలవాటు పడ్డారు పేషెంట్స్ కూడా, అంటే ఇలా ఉంటుంది అనేది. ఫస్ట్ వేవ్ లో అందరికీ అన్ని కొత్తే కాబట్టి ఫస్ట్ వేవ్ టైంలో అయితే మేము చాలా వర్క్ చేసామన్నమాట ఫర్ ది పేషెంట్ సైడ్. ఐసీయూలో బయట నుంచి అంటే మేము రికార్డెడ్ మెసేజెస్ పెట్టి వాళ్ళు ఎలాగా ధైర్యంగా ఉండాలి ఇవన్నీ కూడా మా ఐసీయూస్ లో నేను రికార్డ్ చేసి చెప్పడం జరుగుతూ ఉండేది. అవి మేము ప్లే చేస్తూ ఉండేవాళ్ళం త్రూ రేడియో సెట్స్ ద్వారా, అంటే స్పీకర్స్ లో. అలాగా అండ్ డాక్టర్ కొలీగ్స్ చాలా మంది కూడా చాలా డిస్టర్బ్ అయ్యారు, ఎన్నో లైఫ్స్ డ్యామేజ్ అయినాయి, ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడ్డారు. సో ఎవ్రీ వేర్ అన్ని చోట్ల చాలా అన్సర్టనిటీ, కయోస్ అనేది మనం ఈ 1 year నుండి చూసాం. అండ్ మా పేషెంట్స్కి వచ్చేటప్పటికే ఇంకా ఎక్కువ వల్నరబుల్ సైకియాట్రీ పేషెంట్స్, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ కోవిడ్ టైమ్, ఈ పాండమిక్ లో ఇంకా చాలా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. అందుకని మేము మా సైకియాట్రీ ఓపీని అసలు నేను ఇక్కడ 1 day కూడా ఆపలేదు మా ఇన్స్టిట్యూట్ లో. సో లాస్ట్ ఇయర్ అంతా ఈ 1.5 year ఓపీస్ మేము రన్ చేసి మేము చేయగలిగిన హెల్ప్ అంతా మేము చేస్తూ వచ్చాం అనమాట. కానీ డాక్టర్స్ లో చాలా సార్లు బర్న్అవుట్ అనేది కనిపిస్తుంది. ఆల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో ఇట్లా ఎక్కువగా హెక్టిక్ గా వర్క్ చేయడము, డ్యూటీస్ మీద డ్యూటీలు చేయడము, రెస్ట్ లేకపోవడము, మళ్ళీ ఇంటికి వచ్చాక ఇంట్లో వాళ్ళకి ఎక్కడ మనము డిసీజ్ వస్తుందో అనే భయంతో ఐసోలేట్ అయి ఉండడం, చాలా మంది హోటల్ రూమ్స్ లో ఉండడం. సో మన డాక్టర్స్ గ్రూప్ ఫేస్ చేశారండి. అండ్ ఆల్ ది డాక్టర్స్ ఆర్ రెడీ టు డూ దట్. ఎందుకంటే నేను ఈ కాలేజ్ లో జాయిన్ అయ్యేటప్పుడే ఆ డిటర్మినేషన్ తోనే ఈ వర్క్ చేయాలి అండ్ దీంట్లోనే ఉంటారు. అండ్ చాలా సార్లు పేషెంట్ రికవర్ అయినప్పుడు లేదా ఒక డెత్ నుంచి పేషెంట్ ని బయటపడేసినప్పుడు, సీరియస్ ప్రాబ్లమ్ లో నుంచి వాళ్ళని బయట పడినప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్ లో ఈ మిగతా అన్ని మర్చిపోతారండి. సో ఎనీ హెల్త్ ప్రొఫెషనల్ డెఫినెట్ గా అంటే మనకి వర్క్ ప్రొఫెషన్ ఇచ్చే సాటిస్ఫాక్షన్ మించింది ఇంకేం ఉండదండి. ఇట్ ఈస్ నాట్ ది మనీ ఆర్ అదర్ థింగ్స్. సేమ్ టైం మన హెల్త్ ని కూడా డాక్టర్స్ కాపాడుకోవాలి అండ్ దెన్ దే హ్యావ్ టు సర్వ్ ద పీపుల్. ఒక స్టేజ్ ఒక సీనియర్ డాక్టర్ అయ్యే కొంది ఇది వాళ్ళలో జీర్ణం అయిపోతుంది. సో మనము వీ హ్యావ్ టు వర్క్ మోర్. ఇప్పుడు బాగా అర్న్ చేసిన సీనియర్ డాక్టర్ నైనా మీరు చూడండి, హీ కెనాట్ సిట్ క్వైట్. అతను రిటైర్ అయిపోవచ్చు, హ్యాపీగా సమ్ అదర్ వే రిలాక్స్ అవ్వచ్చు లైఫ్. బట్ మన చేతిలో ఉన్న పనిని, మనకు వచ్చిన చేతనైన పనిని అండ్ నీడ్ ఉన్నది చేయకుండా ఏ ప్రొఫెషనల్ ఎస్పెషల్లీ డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు మాత్రం ఆ హ్యుమానిటేరియన్ ఇది అనేది, హ్యూమన్ టచ్ అనేది, హ్యూమన్ రిలేషన్స్ అనేది, రిలేషన్షిప్స్ స్టూడెంట్స్ కూడా మేము అదే చెప్తాం. సో వి ఎంఫసైజ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ మీదనే ఈ ప్రొఫెషన్ నడుస్తుంది. డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అసలు WHOనే ఇది ఎపిడమిక్ కాదు పాండమిక్ అని ఆ స్టేజ్ మార్చుకోవడానికే చాలా టైం పట్టింది. మీకేమో ఎదురుగా ఒక డయింగ్ పేషెంట్ కనిపిస్తున్నాడు, ఓ పక్కన ICMR గైడ్ లైన్స్ కూడా ఇంకా అప్పటికి పూర్తిగా రాలేదు, బట్ స్టిల్ మీరు ట్రీట్ చేయాలి. మీకు కూడా ఒక రిస్కే కదా, మీ స్టేచర్ని అండ్ మీ దీన్ని అంతా పణంగా పెట్టి పేషెంట్ని చూడాల్సిన పరిస్థితి. అప్పుడు ఆ ఫస్ట్ టైం, ఆ ఫస్ట్ వేవ్ అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మీ సైకలాజికల్ స్టేట్ ఇదంతా ఎలా ఉండింది?
నేను కేవలం ప్రాక్టీసింగ్ డాక్టర్గానే కాకుండా ఈ అడ్మినిస్ట్రేషన్ కూడా చూసుకునేవాడిని. లైక్ డాక్టర్స్ రిక్రూట్మెంట్ దగ్గర నుంచి మన ఇన్సైడ్ ఫెసిలిటీస్ వరకు అన్నీ మానిటర్ చేస్తుండేవాళ్ళం. సో ఇందులో భాగంగా మాకు మొదట్లో యాక్చువల్గా ఐ థింక్ ఆంధ్ర గవర్నమెంట్ ఒకటే ప్రతిరోజు ఇంక్లూడింగ్ సండే సీఎం గారు తన ఇంట్లో ప్రతిరోజు రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశారు. ఈరోజు ఏంటి, రేపేంటి, ఏం కావాలి, ఏం చేయాలి, ఈరోజు ఇట్లా ఆ రకంగా మేము ట్యూన్ అవ్వాల్సి వచ్చింది. సో ఒకటి గవర్నమెంట్ పరంగా అవన్నీ చేస్తూ పర్సనల్గా మన పేషెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను మన విజయనగరం దగ్గర నుంచి శ్రీకాకుళం, విజయనగరం దగ్గర నుంచి అనంతపురం వరకు రెగ్యులర్గా మేము తిరిగే వాళ్ళం గవర్నమెంట్ హాస్పిటల్స్లో. ఏమేమి ఉన్నాయి, ఏమేమి బ్లాక్ క్యూస్ ఉన్నాయి, ఎట్లా ఫీల్ చేసుకోవాలని. అక్కడ పోయినప్పుడు ఫస్ట్ ఇనిషియల్ కొత్తలో చూసినప్పుడు మాకు కూడా చెప్పాలంటే సాధ్యమయ్యేది కాదు. అంటే ఆ రోజు వరకు ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అంటే స్పెసిఫిక్ యాంటీవైరల్ మందు లేనంత వరకు ఏం వాడాలనో తెలియదు. మొదట్లో ఓన్లీ పారాసిటమాల్ అనుకున్నాం. తర్వాత ఏదో హైడ్రాక్సిక్లోరోక్విన్ వాడితే దానివల్ల కాస్త ఉపయోగం ఉంటుందని అది మొదలుపెట్టాం. మనం ఉపయోగం మొదలుపెట్టడం కాదు, మన దేశంలో ఉత్పత్తి అవుతుంది కదా అని అమెరికా అప్పుడు ఎక్స్పోర్ట్ కూడా చేసాము, అక్కడ రాష్ట్రపతి అడిగారని. సో అటువంటి గైడ్లైన్స్ నుంచి నెక్స్ట్ పేషెంట్ వర్స్ అయితే ఏం చేయాలనే దాని దగ్గర చాలా ఇబ్బంది ఉండేది. ఉదాహరణకు మొట్టమొదటి ఒక డాక్టర్ మన ఆంధ్రాలో నెల్లూరులో ఒక ఆర్థోపెడిక్ సర్జన్, తనకు కోవిడ్ వచ్చి తీవ్రమైన న్యూమోనియా వచ్చిన తర్వాత తనకి వెంటిలేటర్ కనెక్ట్ చేయాలంటే దానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీసు ఉండి కూడా ఒక డాక్టరే ఆయనకు నేను చేయగలుగుతానా లేదా అనే భయంలో కొన్ని గంటలు కూడా కొన్నిసార్లు జాప్యం జరిగింది. ఆ రోజు ఆయనకి టయానికి ఇంట్యూబేట్ చేసి అన్నీ పెట్టాల్సింటే ఆయన నాకు వెంటిలేటర్ పెడితే నాకేమవుతుందని ఒక డాక్టర్కి వచ్చిన ఆయన ఫీలింగ్ చెప్తున్నాను నేను. నాకు అది పెట్టద్దు, నాకు వెంటిలేటర్ వద్దు, ఇప్పుడు నేను కాసేపు వెయిట్ చేస్తానని ఆయన. లేదు పెడితే మంచిదని, పెట్టాలంటే ఎలా పెట్టాలి. సో దానికి వెంటిలేటర్ ఇంట్యూబేట్ చేయాలంటే దానికి ఒక ప్లాస్టిక్ క్యూబికల్, దాని లోపల ఇంట్యూబేషన్ చేసేటప్పుడు మనకు వస్తుందేమో, మనకు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి. ఆ ఒత్తిడి ఒక 5-6 గంటలు ఒక పెద్ద క్లైమాక్స్ సినిమా కంటే ఇంకా టెన్స్ఫుల్ సిచ్యువేషన్లో డే 1 జరిగింది. ఆయన ఇంట్యూబేట్ చేసిన తర్వాత ఆయన్ను మళ్ళీ చెన్నై కార్పొరేట్ హాస్పిటల్ పోవాలని ఆయన కోరిక. సో అక్కడికి షిఫ్ట్ చేయడము, తదనంతరం ఆయన మరణం. అది ఫస్ట్ డాక్టర్ డెత్ ఇన్ ఈ కోవిడ్ అనమాట మనకు. అవన్నీ చూసినప్పుడు చాలామంది డాక్టర్లు చాలా భయపడ్డారు. అరే ఒక డాక్టర్కే వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ అనేది అందరికీ చాలా వరకు చాలా నేర్పించింది, చాలా పాఠాలు. అందులో భాగంగా మనం పేషెంట్ను చూడడము, ఆ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ అనేది చాలా సింపుల్. ఎందుకంటే ప్రాక్టికల్లీ ఏమీ చేసిలేదు. పేషెంట్ని ఐసోలేట్ చేయడం అనేది పెద్ద పని. దాని తర్వాత ఇచ్చే మందుల వరకు అన్నీ అంటే ఈరోజు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు మనం చేసిన వైద్యం ఏంటి అనిపిస్తుంది. అంటే ఐసీఎంఆర్ గైడ్లైన్స్ కానీ, WHO గైడ్లైన్స్ కానీ గొప్ప గైడ్లైన్స్ ఏం కావు ఆ రోజు కానీ ఈ రోజు కానీ. ఉదాహరణకు తీసుకుంటే ఈరోజు ఏవో 5-6 ఎక్స్పెరిమెంటల్ డ్రగ్స్ వచ్చాయి, కానీ ఆ రోజుకి ఈ రోజుకి మనం తీసుకుంటే మనము ఆ ఊపిరిని అందించే ప్రక్రియను చాలా ఇంప్రూవ్ చేశాం. ఆ రోజు కేవలం మనకు CPAP, BiPAP వరకే ఉండేవాళ్ళం. ఈరోజు హై ఫ్రీక్వెన్సీ వెంటిలేషన్ అని, తర్వాత ఇన్వేజివ్ వెంటిలేషన్ అని, ఆ వెంటిలేషన్లో ఏ మోడ్ పెడితే బాగుంటుందని, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఒక కంప్లీట్ ట్రెమెండస్ షిఫ్ట్ చాలా మార్పు వచ్చేసింది. ఆ రోజు మనకు కేవలం హోల్ ఆంధ్రప్రదేశ్కి అంతా తీసుకుంటే 3000 ఆక్సిజన్ లైన్స్ ఉండేవి గవర్నమెంట్ సెక్టార్లో. వాటిని ఒక్కసారిగా 6 నెలల్లో మనం దగ్గర 24,000కు పెంచాం. మనకు ఫస్ట్ వేవ్ పీక్ వచ్చేసి 11,000 మంది వచ్చారు. ఆ 11,000 మంది మేనేజ్ చేసినప్పుడే ఎట్లా మేనేజ్ చేసామని మనం వెనక్కి తిరిగి చూసుకున్నాం ఆ రోజు అంత అయిపోయిన తర్వాత. సెకండ్ వేవ్ వచ్చేసరికి మనకు 24,170 వచ్చింది, ద హైయెస్ట్ పీక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది మేనేజ్ చేయడం కూడా చాలా సులువుగానే చేసాం. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలా బిల్డప్ చేసుకుంటూ పోయాం. ఏ పేషెంట్ను హాస్పిటల్లో ఉంచాలా, ఏ పేషెంట్ ఇంట్లో ఉండాలా అనేది చాలా ముఖ్యమైన అంశం. అదర్వైజ్ అందరినీ హాస్పిటల్కి తీసుకుపోయో, అందరినీ క్వారంటైన్ సెంటర్కి తీసుకుపోయింటే మనం ఇంపాసిబుల్, మనం మెయింటైన్ చేసేవాళ్ళం కాదు. ఈ 170% మంది దాకా మనం హోమ్ ఐసోలేషన్లో మెయింటైన్ చేయగలగచ్చు. హోమ్ ఐసోలేషన్లో ఉండడం ఒక ఎత్తు అయితే, హోమ్ ఐసోలేషన్లో వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కేవలం ఒక సింగిల్ రూమ్లో ఉండే వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళని హోమ్ ఐసోలేట్ చేయలేం, వాళ్ళని బయటికి తీసుకురావాలి. వాళ్ళకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాళ్ళు అక్కడ ఉండకూడదు, బయట వాళ్ళను ఒక కోవిడ్ కేర్ సెంటర్కి షిఫ్ట్ చేయాలి. ఇంట్లో వృద్ధులు, పిల్లలు ఉన్నారు, పేషెంటే ఇంట్రెస్ట్ లేదు, ఉండదలుచుకోలేదు, వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి. సో ఎవరిని హోమ్ ఐసోలేట్ చేయాలనేదే పెద్ద తతంగం. ఆ హోమ్ ఐసోలేట్ చేసిన తర్వాత ఉదాహరణకు సడన్గా ఓ రోజు రాత్రి నాకు ఆయాసంగా ఉంది, అటువంటి వాళ్ళని ఏం చేయాలి? సో 104ను 108ను లింక్ చేయడం, ఈ టెలిమెడిసిన్ సిస్టమ్ను స్ట్రెంగ్తన్ చేయడము, ప్రతి పేషెంట్కు
ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డేన ఒక ఫోన్ కాల్ రావడం, మన వాలంటీర్ల దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి వాళ్ళు పదే పదే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అంత బాగున్నాడని తెలుసుకోవడము, ఆ పిహెచ్సి డాక్టర్కి ఆ మెసేజ్ ఇవ్వడము, ఏ తేడా ఉన్నా వాళ్ళని ఇన్ఫార్మ్ చేసి మళ్ళీ వాళ్ళను నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కేర్కి షిఫ్ట్ చేయడము, ఇటువంటిదంతా సుదీర్ఘ ప్రక్రియ అంతా ఒక చైన్ అంతా ఇంతమంది ఉంటే సెకండ్ వేవ్ గట్టెక్కాం. ఇవంతా మనం ఆసువుగా చేయగలిగాం ఈసారి. అందుకోసమే ఇంత పర్ఫెక్ట్ సిస్టమ్ తెచ్చుకున్నందువల్ల మనం ఈరోజు రాష్ట్రము సెకండ్ ప్లేస్లో ఉంది. కోవిడ్ బెస్ట్ మేనేజ్మెంట్లో ఫస్ట్ వేవ్లోను సెకండ్ వేవ్లోను ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ అయింది. ఎందుకంటే ఇవన్నీ ఒక జాగ్రత్తగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఆశా వర్కర్ వరకు ప్రతి ఒక్కరూ పూర్తిగా ఇన్వాల్వ్ అయి పనిచేయడం వల్ల మాత్రమే జరిగింది. యా డాక్టర్ ఆశిష్ గారు, అయితే ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తిన పరిస్థితి, డైరెక్ట్గా డాక్టర్స్ పైననో హాస్పిటల్స్ పైనో దాడి చేయడం, డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా ఫేస్ చేశారు కదా. సో ఆ క్రైసిస్ గురించి చెప్పండి మాకు. ఎస్, అది యూ హ్యావ్ ఆస్క్డ్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇది చాలా అది తలనొప్పి ఉంటే ఆ టైంకి, విచ్ ఈస్ వెరీ వెరీ ఇట్ వాజ్ అ టఫ్ కాల్. ఎందుకు? బికాజ్ మీరు కొద్దిగా చెక్ గూగుల్, అందరికీ ఆల్ ఓవర్ వరల్డ్ లో మీరు బెస్ట్ డాక్టర్ చూడండి, ఎక్కడ ఉంది సార్? Indians are the best doctors and we are proud to say that. Where do you have the best corporate hospital in the world? Compare for the price, and we say, sir, India has the best corporate system in the world with the reasonable and not best. Along with the best, the world comes as the cheapest. And ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, మీరు యూ షుడ్ అండర్స్టాండ్ దాట్. మా మదర్ ఇన్ లాకి ఇది ఒక స్టెంటింగ్ జరిగింది యుఎస్ లో. ద బిల్ వాజ్ $70,000, అంటే అరౌండ్ 50 lakh rupees. ఇండియాలో మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ అపోలో, డాక్టర్ బద్రి, డాక్టర్ షిర్, దే ఆల్ డూ ఇట్ ఓన్లీ ఫర్ 5 lakhs. ఇప్పుడు ఏమైంది, కొద్దిగా నార్మల్ జనాలకి పీపుల్ హ్యావ్ అ డిస్టార్టెడ్ వర్జన్. మాకు ట్రీట్మెంట్ యుఎస్ యూకే లాగా కావాలి, అది కూడా హైదరాబాద్ లో కావాలి, బట్ పేమెంట్ మీకు ఎలాందు లాగా ఆర్ ఒక చిన్న ప్లేస్ లాగా చేస్తాము. డాక్టర్ ది ఫీజ్ కూడా చూడండి, ఈజ్ వెరీ లెస్, 500 to 600 rupees or whatever you say, and US లో కంపేర్ చేయండి, ఇట్స్ $500 అట్లా ఇంకోటి మాట. సో ఇది ఫీస్ అండ్ పేమెంట్ ఇవన్నీ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. ఇఫ్ మాకు పాండమిక్ లో వీ హ్యావ్ టు గివ్ ద బెనిఫిట్స్ టు ద పేషెంట్, ఖచ్చితంగా గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ కి సార్ ఓకే హాస్పిటల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లో GST 0 చేస్తున్నాను, అది చేయండి. డాక్టర్స్ కి ఆర్ దే వోంట్ బి ఎనీ, ఇది 2 years లో పాండమిక్ టైమ్ లో దే వోంట్ బి ఎనీ ఇన్కమ్ ట్యాక్స్, అది అన్ని చేయండి. అది లేదు. సో డాక్టర్స్ వర్క్ మాక్సిమం. I have seen my friends who have worked for 16 hours, 24 hours, and appudu kuda they get the brunt of people because of the miscommunication. I ask, when you want the best, you be ready to pay the best and you will get the best. There is no doubt. Treatment cost is only 50 rupees. Start outundi, it can become 500 rupees, 5,000 till 5 lakh. And inquote, just example istunanu. What is the costliest treatment India lo, Times of India lo news vachindi? It was 20 lakh rupees was the bill. The cheapest treatment in US for the COVID is $37,000, which is more than 20 lakhs. ఇవన్నీ మీరు క్యాల్కులేట్ చేయండి. మీకు బెస్ట్ ట్రీట్మెంట్ కావాలి, బెస్ట్ డాక్టర్స్ కావాలి, బెస్ట్ ఫెసిలిటీస్ కావాలి, ఖచ్చితంగా యూ హ్యావ్ టు పే ద బెస్ట్. అండ్ ఇఫ్ అట్ దిస్ టైమ్, ఇంకోటి మాట చెప్పి ఐ విల్ ఫినిష్ దిస్, ఈ డాక్టర్స్ డేలో I have no doubt that whatever amount doctors are paid, they're the paid least, but still they have done their work with a full commitment. Psychiatrists, community medicine, like the gynecologists have done the COVID duty. That chala easy undadu, but they have done it because they stood for the society, they stood for the country. Final ga problem ekkada vachindi. Pandemic has showed us మాకు IAS, IPS లాగా IMS కావాలి, ఇండియన్ మెడికల్ సర్వీసెస్. ఇది IAS అండ్ బ్యూరోక్రసీ అండ్ డాక్టర్స్ లో కొద్దిగా గ్యాప్ ఉంటే వాళ్ళకి అర్థమే కాదు ఈ టైంలో వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది గురించి వీ హ్యాడ్ కపుల్ ఆఫ్ ఇష్యూస్. సో మీ ఛానల్ ద్వారా ఆహ్వానం ఇస్తున్నాను గవర్నమెంట్ కి, వీ షుడ్ హ్యావ్ IAS, IPS లాగా ఒకటి IMS సర్వీసెస్ ఉండాలి.
అది కూడా సెపరేట్ మీరు ఎగ్జామినేషన్ పెట్టుకోనండి, బట్ మేక్ డాక్టర్స్ బి ద డిసిషన్ మేకర్స్. ఈ అన్ని చేస్తే we will be able to fight pandemic like this much better way. So this is what I would want to tell it. And yes, final the last problem is enduku the w sambandhinchi discussion jarigindi is ma India lo US lo మీరు చూడండి, UK లో చూడండి 99% దగ్గరే ఇన్సూరెన్స్ ఉంది. ఇండియా లో 99% దగ్గరే ఇన్సూరెన్స్ లేదు, 5 to 10% ఉంది. ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. మీ అందరి దగ్గర బండి ఉంది కదా, బైక్, కార్, ఆల్ హ్యావ్ ఇన్షూర్డ్, బట్ హెల్త్ ఇన్సూరెన్స్ అందరి దగ్గర లేదు. ఐ థింక్ గవర్నమెంట్ సైడ్ నుండి దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు మేక్ ఇట్ కంపల్సరీ. ఇఫ్ యూ హ్యావ్ ఆధార్ కార్డ్, మీకు ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ అ కంపల్సరీ. అది చేస్తేనే మీరు అది కోవిడ్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో పెట్టుకోనండి, యూ విల్ హ్యావ్ నో ప్రాబ్లమ్స్. బట్ అది లేదు, అండ్ దెర్ ఆర్ ఫ్యూ మోర్ రీజన్స్. Take the doctors in advisory committee of CM and PM and you will have the best results. I congratulate doctors from all over India and all over the world. They have done the best care possible. It's just that there were a discrepancy between the bureaucracy as well as the government. If we can handle that well, we will continue having the people taking up the noblest profession in the world, that is doctors. So a big salute to all my colleagues who are out there and still working tirelessly, irrespective of what they get paid for, wherever they are. యా, డాక్టర్ రాధిక గారితో కూడా మాట్లాడదాం. డాక్టర్ రాధిక గారు, మెంటల్ హెల్త్ అనేది యాజ్ ఫార్ యాజ్ ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో అంత అవసరం అనేది పాండమిక్ ఇంకొకసారి చూపించింది. లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉండిపోయేవాళ్ళు, అటు డాక్టర్స్, ప్రొఫెషనల్స్, పిల్లలు అందరూ కూడా మెంటల్ హెల్త్ వైపు కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి నేర్పించింది. మీరు సైకియాట్రీ ప్రొఫెషన్లో ఉన్నారు, సైకియాట్రీ చేసిన కృషి ఏంటి ఈ టైంలో? మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ మీరు అన్నట్టు అందరికీ అర్థమైంది. అండ్ బాడీని, మైండ్ ని మనం ఎప్పుడు వేరు చేయలేం. మన బాడీలో ఏ ప్రాబ్లం వచ్చినా అది మైండ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ సిమిలర్లీ మానసికంగా ఏది ఉన్నా అది బాడీలో రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ కోవిడ్ రెండింటినీ ఎఫెక్ట్ చేసింది. కోవిడ్ హెల్త్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫెక్షన్ వల్ల పడే ఇబ్బందులు కాకుండా కోవిడ్ మూలంగా అదర్ సోషల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడాను చేంజ్ అయిపోయినాయి. అంటే ప్రతి ఒక్కరికి, కొంతమందికి జాబ్ పోవడము, డబ్బులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడము, లేదా ఐసోలేట్ అయిపోయే ప్రాబ్లం రావడం, అన్ని రకాల ఫియర్స్. ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాము, ప్రతి 10 మందిలో ఇప్పుడు ఈ మంత్, జూన్ మంత్ లో ఒక 10 మంది పేషెంట్స్ చూస్తే కనీసం ఒక 5-6 మంది వాళ్ళలో గ్రీఫ్ తో, అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పోయారని, లేకపోతే చుట్టుపక్కల చనిపోయిన వాళ్ళ గురించి, లేదా నేను చనిపోతాననే భయం, సో అలాంటి గ్రీఫ్ రియాక్షన్స్ ని ఎక్కువ చూసాం. సో అది చాలా ప్యాథటిక్ గా ఉంటుంది. మాకు కూడా పేషెంట్స్ ని అడ్రస్ చేయడము, వాళ్ళని కన్సోల్ చేయడం అనేది, అంటే గ్రీఫ్ అనేది, అంటే ఒకరు ఎవరైనా చనిపోయినప్పుడు మనకి వచ్చే ఆ గ్రీఫ్ కూడా సరిగా ఓవర్కమ్ అయ్యే టైము కోవిడ్ ఇవ్వటం లేదు. అంటే లైక్ మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు చనిపోవడము, అండ్ సేమ్ టైం వీళ్ళు ఎఫెక్ట్ అవుతారేమోనని వీళ్ళు ఆ లాస్ట్ ఇవి కూడా చేయలేకపోవడం, లేదా ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళు కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం. సో సెకండ్ వేవ్ లో ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యింది. ఒక ఫస్ట్ వేవ్ లో అయితే ఒకరికి వచ్చేది అట్లా. ఇప్పుడు ఏంటంటే ఒక ఫ్యామిలీలో 4-5 రావడము, అలా జరిగేటప్పటికి చాలా చాలా సైకలాజికల్ హెల్త్ చాలా అప్సెట్ అయింది. అండ్ ప్రతి 10 మందిలో ఒక 20% ఆఫ్ కేసెస్ యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్నాయండి. సో ఒక 100 లో కనీసం ఒక 20-30 మందికి కూడా యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అనేవి ఈ టైంలో మేము చూస్తున్నాం. సో మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడము అంటే, నేను చాలా ధైర్యం ఉంది నాకు అట్లా అని మనం అనుకుంటాం, అది డిఫరెంట్. మనకి డిస్టర్బెన్స్ రావడం అనేది డిఫరెంట్, అది మనము గ్రహించాలి వేరియేషన్. సో అన్నెసరీ ఫియర్స్, ఆ ఫియర్ ఆఫ్ డెత్, ఫియర్ ఆఫ్ గెటింగ్ ఇల్నెస్, ఈ ఫియర్స్ తోటి చాలా చాలా మంది చాలా డిస్టర్బ్ అయ్యారు. అండ్ చాలా మందికి మేము ఆ ట్రీట్మెంట్స్ కూడా చేయాల్సి వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, అంటే ఇట్ హ్యాస్ మనకి నేర్పించింది కోవిడ్, బట్ మనం కూడాను వీలైనంత వరకు మన ఫిజికల్ హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టే సైకలాజికల్ హెల్త్ కి, మెంటల్ హెల్త్ కి, పాజిటివ్ మెంటల్ హెల్త్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. సో మనము వేరే సంపాదించాలి, ఆస్తి కూడా పెట్టుకోవాలి, లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకోవాలి, లేదా ఈ బిల్లు కట్టడానికి డబ్బులు, అన్నిటికీ మనం ప్లాన్స్ ఎలా వేస్తామో మెంటల్ హెల్త్ కూడా మనం వీ నీడ్ టు ప్లాన్. మనం బెటర్ గా సాటిస్ఫైడ్ లైఫ్ లీడ్ చేస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే సైకలాజికల్ హెల్త్ చాలా చాలా ముఖ్యం.
అది ఎలా వస్తుంది అని అంటే మన థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ ని ఎక్కువ పాజిటివ్ గా పెట్టుకోవాలి. ఆ తర్వాత సరైన ఆహారం తీసుకోవాలి, సరైన టైంకి నిద్రపోవాలి. అండ్ వాటిని ఫేక్ న్యూస్ ని లేకపోతే సోషల్ నెట్వర్క్ లో కానీ ఏదైనా కానీ అన్నెసరీ నెగటివ్ వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అది బాగా మనం తగ్గించుకోవాలి. అవును రాధిక గారు, మీరు కరెక్ట్లీ పాయింట్ అవుట్ చేశారు. ఫైనల్లీ ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక సిస్టమ్ సపోర్ట్ డాక్టర్స్కి ఈ మెడిసిన్ ఫీల్డ్కి ఎంతవరకు చాలా అవసరం అనిపిస్తుంది. గవర్నమెంట్ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉండింది మొత్తం పాండమిక్ సిచ్యువేషన్లో? అండ్ ఇంకా ఏం చేయాలి ఇప్పుడు పబ్లిక్ హెల్త్ కోసం అని చెప్పి డాక్టర్స్ని స్ట్రాటజీస్ రూపొందించడం కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పాండమిక్ కారణంగా. మీరేం చెప్తారు? ఒకసారి ఈ డాక్టర్ ఈ కోవిడ్ ట్రీట్మెంట్ చేయడం అంటే ఇదో రకమైన యుద్ధ వాతావరణం లాగా అయిపోయింది. ఎందుకంటే ఈ మొదటి కోవిడ్, రెండో కోవిడ్ వేవ్లో మరణించిన డాక్టర్ల నెంబర్ మన జవాన్లు బార్డర్లో చనిపోయిన కంటే ఎక్కువ. దగ్గర అఫీషియల్ లెక్కలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు 800 మంది అని చెప్తున్నారు. బట్ అంతకంటే చాలా ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. ఉదాహరణకు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా దగ్గర 66 మంది పైన చనిపోవడం జరిగింది డాక్టర్స్. సో వీళ్ళందరికీ భద్రత అనేది చాలా ముఖ్యం. ఫస్ట్ నాకేదన్నా అయితే నన్ను ఎవరు చూసుకుంటారు, నా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ విషయంలో తీసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్లో ఇట్లా ఎవరైనా మరణం సంభవిస్తే 50 లక్షలు ఇస్తామని చెప్పారు. సో ప్రభుత్వాలు ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో రకంగా ముందుకొచ్చింది. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఒక డాక్టర్కి ఇట్లా ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి 25 లక్షలు ఇద్దామని, అలాగే నర్సుకి అయితే 20 లక్షలు, ఒక వార్డ్ బాయ్ వరకు అయితే 10 లక్షలు, ఇట్లా ఒక ఆర్థిక సాయాన్ని ప్రకటించడం జరిగింది. దాంతో వాళ్ళలో కొంచెం తెలియని భరోసాని నింపాం. అలాగే వాళ్ళకి ఏ రోజు కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది జరగకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా, అంటే ఉదాహరణకు వాళ్ళకి మాస్కులు, శానిటైజర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటికి సప్లై చేయడం జరిగింది. ఈ వృత్తి ధర్మం నిర్వహిస్తున్న వీళ్ళందరికీ కూడా ఆహారం దగ్గర నుంచి, నాణ్యమైన ఆహారం దగ్గర నుంచి అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ హాస్పిటల్లోనే. అందుకే ఈ మధ్య ఎవరో ఒక డాక్టర్ గారు ముఖ్యమంత్రితో మాట్లాడుతూ కూడా చెప్పారు, మేము చాలా థ్యాంక్ఫుల్, మీరు బాగా చేశారని. దానికి ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, మీరు కాదు థ్యాంక్ఫుల్, మేము మీకు థ్యాంక్ఫుల్, ఎందుకంటే మీరు ఒక రక్షణ కవచంలాగా ఉండి మొత్తం సొసైటీని అంతా మీరు చక్కగా చూసుకున్నారు అని. సో అది అత్యంత ముఖ్యమైన అంశం. అలాగే రీసెంట్గా ఒక డాక్టర్ గారికి మన ప్రకాశం జిల్లాలో కోవిడ్ వచ్చి సివియర్ నిమోనియా రావడం వల్ల లంగ్స్ పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యాయి. తనకు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం. దానికి ఒక 1.5 కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది. దానికి కూడా ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసి దానికి కావాల్సిన ప్రిలిమినరీ అరేంజ్మెంట్స్, మనీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ విధంగా గవర్నమెంట్ ప్రోత్సాహాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఒకటి వాళ్ళకి ఆర్థిక పరంగా, రెండవది వాళ్ళ ప్రొటెక్షన్ పరంగా మనకు వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోనే ఈ డాక్టర్స్ మీద దాడులు జరిగితే, హాస్పిటల్ మీద దాడులు జరిగితే దానికి శిక్ష వేసేదానికి కానీ, ఆ డ్యామేజ్ అయిన ప్రాపర్టీకి డబల్ వసూలు చేయడానికి కానీ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది 2008లో. దాన్ని చూసిన తర్వాతే మిగతా రాష్ట్రాలు, భారత ప్రభుత్వం కూడా 2018లో తేవడం జరిగింది. అలాగే డాక్టర్లను రిక్రూట్ చేసుకోవడం, ఎందుకంటే కేవలం కొద్దిమంది పేషెంట్స్ ఉంటే పర్లేదు, ఇంతమంది సొసైటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు డాక్టర్స్ అవసరం కూడా చాలా ఎక్కువ ఉంది. సో అందుకు గాను 3500 మంది పైన డాక్టర్లను రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ ఇతర అంటే కేవలం ఓన్లీ డాక్టర్ ఒకటి పనిచేయలేడు కదా. సో వాళ్ళకి కావాల్సిన నర్సులు, మిగతా వీళ్ళన్నింటినీ కూడా దగ్గర 9000 పైచులకు అడ్మిషన్స్ చేయడం జరిగింది. అవి చేయడము, హాస్పిటల్లో కావాల్సిన వెంటిలేటర్లు కానీ, హెచ్ఎఫ్ఎన్ అక్కడ ఏదైనా లేకుంటే పేషెంట్ ఏమేమి చేస్తాడు, ఫస్ట్ డాక్టర్ని అడుగుతాడు, అది లేదు ఇది లేదని. సో అవన్నీ క్రియేట్ చేసిన తర్వాతే మనము సాటిస్ఫాక్షన్ నింపగలుగుతాం. సో గవర్నమెంట్ పరంగా ఈ పక్క మనకు స్ట్రాటజీ, ఈరోజు ఎన్ని కేసులు ఉన్నాయి, ఆఫ్టర్ 1 మంత్ ఏమవుతుంది, ఆఫ్టర్ 2 మంత్స్ ఏమవుతుందని ఒక అంచనా వేసుకోవడం, ఆ అంచనా తగ్గట్టు దానికి కావాల్సిన మన ఎక్విప్మెంట్ కానీ, పర్సనల్ కానీ, బిల్డింగ్ రిలేటెడ్ మోడిఫికేషన్స్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే ఒక హాస్పిటల్లో కేవలం ఒకటే దారిలో మనం వెళ్తాం, ఒకటే దారిలో వెనక్కి వస్తాం. ఇప్పుడు అలా కాదు. కోవిడ్ అంటే ఎంట్రీ ఒకటి ఉంటుంది, ఎగ్జిట్ ఒకటి ఉంటుంది. అప్పుడు దానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే డాక్టర్ ఆశీష్ గారు అన్నట్లు ఈ ఆరోగ్యశ్రీ అనేది లేదా ఏదైనా ఇతర మన ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు పేషెంట్స్కి ఎటువంటి భయం ఉండదు. అందుకే మనకు 94% మంది ప్రజలు ఆరోగ్యశ్రీ కార్డు హోల్డర్స్ ఈరోజు. అందుకే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ ఆర్ ఫ్రమ్ ఆరోగ్యశ్రీనే. రైట్. యా, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖర్ రెడ్డి గారు, డాక్టర్ ఆశీష్ చౌహాన్ గారు అండ్ రాధికా రెడ్డి గారు. ఇది డాక్టర్స్ డే స్పెషల్ డిబేట్. మరొకసారి మనందరం కూడా డాక్టర్స్కి సలాం చేద్దాం. స్టే విత్ us.